నాన్ వెజ్ కర్రీస్లోకి పొడి మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈరోజు. ధనియాలు ఒక చిన్న గ్లాసుడు, గసగసాలు వీడియోలో చూపించినంత జీలకర్ర, ఇవన్నీ ఒక మూకిట్లో వేసి దాన్ని ఒక మంచి సెగను పెట్టుకుని దాన్ని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆ డ్రై రోస్ట్ చేస్తున్న దాంట్లోనే కొంచెం చెక్క, ఒక 3 నుంచి 4 లవంగాయలు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకుని దాన్ని ఒక మంచి గరిటెతో దాన్ని తిప్పుతూ ఉండాలి. అప్పుడే అది అన్నీ సమానంగా వేయించబడతాయి, లేదు అంటే మాడిపోయే అవకాశం ఉంది. సో పక్కనే నుంచి దాన్ని అట్లా తిప్పుకుంటూ ఉండాలి. వీటిల్లోకి వెల్లుల్లిపాయ, ఒక కంప్లీట్ వెల్లుల్లిపాయని, ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయని చక్కగా పక్కన పెట్టేసుకోండి. దాంట్లోకి సాయిపప్పు కూడా వేసుకొని ఇంకొంచెం మంచి టేస్ట్ వస్తుంది. అవన్నీ తిప్పుకున్న తర్వాత యూజువల్లీ మిక్సీలో పడతారు, కానీ ఇవన్నీ అందరి దగ్గర ఉండకపోవచ్చు. మా మమ్మీకి అయితే రోట్లో నూరటమే అలవాటు. మా డాడీకి కూడా అట్లా చేస్తేనే ఇష్టం. ఆయన అట్లా వెంటనే ఇష్టంగా తింటారు. మిక్సీలు అవన్నీ ఆయనకి పడదు. సో ఇందాక మనం వేయించుకున్నవన్నీ దాంట్లో వేసేసి ఈ వీడియోలో కనిపిస్తున్నంత ప్రకారం దాన్ని మనం నీట్గా గ్రైండ్ చేసేసుకొని, ఇందాక వెల్లుల్లిపాయ చూపించా కదండి, దాన్ని రెబ్బలుగా విడదీసేసి దాంట్లో వేసేసి దీన్ని కూడా మనం గ్రైండ్ చేసేసుకోవాలి. అంటే కంప్లీట్ పొడవకూడదు. మళ్ళీ అది ఎంత పొడైందనే దాన్ని బట్టి కూడా టేస్ట్ మారుతుంది, అదొకటి గమనించుకోవాలి మీరు. అవన్నీ తీసేసుకుని ఒక ఎయిర్ టైట్ సీల్డ్ కంటైనర్లోకి మార్చేసుకోండి. దీన్ని మీరు 1 వీక్ వాడుకోవచ్చు. దీన్ని 1 వీక్ కన్నా ఎక్కువ కూడా నిలువ ఉంటుంది, ఒక 10 days 2 weeks వరకు ఉంటుందంట. కానీ ప్రాబ్లం ఏంటంటే దాని ఎసెన్స్ అంతా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక వీక్ లోపు లేదా ఒక 2 weeks లోపు వాడుకునే విధంగా ప్లాన్ చేసుకోండి. నచ్చితే లైక్ చేసి మీకు అనిపించింది కామెంట్స్ రూపంలో తెలిపితే నా వీడియో ఎక్కువ మందికి చేరుకుంటుంది, నాకు అది ఉపయోగపడుతుంది.